హలో గైస్, ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఒక మంచి ట్రిప్ పోదామని చెప్పి పాపికొండలు వచ్చినాం. దేర్ ఇస్ దినేష్. ఇంకా పొద్దున్నే వచ్చినాం, భద్రాచలం దాటి వచ్చినాం. మనిషికి పర్ హెడ్ వచ్చేసి 950 రూపీస్ పడ్డది. బోట్ పాస్ ఇచ్చినారు, లైఫ్ జాకెట్. అది కాదు, అట్లా కాదురా. పర్ హెడ్ వచ్చేసి 950 పడ్డది. ఇది ట్యాగ్ ఇచ్చినారు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొంచెం ఉప్మా, 1 వడ పెట్టినారు. ఓకే, దట్ వాస్ డీసెంట్. గట్టి చట్నీ 10 రూపాయలు ఎక్కువ. ఇంకైతే బోట్ స్టార్ట్ కాలే. ప్రస్తుతం టైం వచ్చేసి 11 అవుతుంది. స్టార్ట్ కాలే. కౌశిక్ అందరం ఐడి కార్డ్ చేసుకొని రెడీ అవుతున్నాం. చూద్దాం అసలు పాపికొండలు ట్రిప్ ఎట్లా అవుతుందో అని. ఎండలో ఉన్నాం మొత్తం. చూద్దాం తెలంగాణకి లైఫ్ జాకెట్ ఎట్లా వేసుకోవాలి ట్రైనింగ్ ఇస్తారు. కాళ్ళకి వేసుకోవాలంటే వినట్లేదు. అట్లనే ఏరా వేసుకో. అరే కాలు పెడతా మరి ఆడికి ఎట్లవుతుంది, మరి ఆడికి ఎట్లవుతుంది రా. కింద నుంచి కాలు పెడితేనే ఆడికి వస్తుంది. మరి పెట్టు అల్లా. ఏ కాదు, వాడికి జాకెట్ వేసుకోవడం నాకు. లెక్క ఎత్తండి అయ్యో. 3 days ఒక లైఫ్ జాకెట్ ఇచ్చారు. స్లీప్ వేద్దాం అనుకున్నాం. మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎట్లా వేసుకోవాలా అని చెప్పి. ఏమన్నా ప్రకాష్ బోట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. మంచి మంచి వ్యూస్ అన్ని చూపిస్తాం మీకు ఈరోజు పాపికొండల వ్యూస్. దినేష్ నువ్వే జై శ్రీరామ్. మా బోట్ లో పప్పు ఫేమస్ అండి. సో ఆల్ ఆఫ్ రెడీగా ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ రోజు ఈ కుటుంబాలకు అందరూ ట్రిప్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఆ పవిత్రమైనటువంటి పుణ్యస్థైనటువంటి మధ్యలో ఒక చోట ఆపినారు శివాలయం దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే గంట ఒక్కసారే కొట్టాలంట. ఓ కింద మా బోట్, అది అశ్విని బోట్. అశ్విని బోట్ బాయ్. ఫుల్ ఎంటర్టైనింగ్ ఉన్నాడు బస్ బోట్ లో. శివాలయం దర్శనం చేసుకుని వద్దాం. ఇదే శివాలయం. ఇక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్ళాలంట. ఇక్కడ గంట ఒకేసారి కొట్టాలంట. దర్శనం చేసుకుని వద్దాం. ఇప్పుడే పాపికొండలు అన్ని స్టార్ట్ అయ్యి మళ్ళా లోపలికి వెళ్తున్నాం. బోట్ లో మంచి సాంగ్స్ ప్లే చేస్తారు. ఫోటో దిగుతున్నారు. ఇదే బోట్
బోట్ ని 2 months లీజ్ కి తీసుకున్నారండి. అశ్విని బోట్ ని షూటింగ్ టైమ్ లో రామ్ చరణ్ గారు, సుకుమార్ గారు టీమ్ మెంబర్స్ ఈ బోట్ ని 2 months లీజ్ కి తీసుకున్నారండి. షూటింగ్ టైమ్ లో రామ్ చరణ్ గారు, డ్రైవర్ గారు చూపిస్తుంటారు మనకి. కొంచెం ప్రాక్టికల్ గా కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది. సో సిరివాగన విలేజ్ ఆపోజిట్ హైలాండ్ లోని రంగస్థలం షూటింగ్ టైమ్ లో సమంత గారు బర్రెంతో అక్కడ షూటింగ్ తీస్తారు. ఎంత చక్కగా ఉన్నావే నచ్చువి, ఎంత చక్కగా ఉన్నావే. సో అక్కడే షూటింగ్ తీసాడు ఓవరాల్ గా రంగస్థలం మూవీ షూటింగ్స్. సో అలాగే పుష్ప మూవీ కూడా మారేడుమిల్లి ఘాటి ప్రాంతం. నాటి బాయ్ నచ్చింది. సో అలాగే ఇక్కడి నుంచి మనకి పార్టీ కూడా న్యూటన్ చెప్పుకుంటుంది బోట్. బాగా ఎవరికి పర్లేదు సంవత్సరం నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. వచ్చారు మేడం గారు అంతేనా మీ స్టైల్ మేడం గారు పర్మిషన్ ఇచ్చారంటే మేడం గారు సార్ పెద్దవాళ్ళని గట్టిగా చప్పట్లు కొట్టారండి మన పోటీ. ఏమంటే యాక్షన్ చేస్తున్నాయి తిన్నారా? చేతులు పెట్టుకోండి. సార్ నిజం చెప్పండి, ఇంటి దగ్గర మేడం గారిని బాగా ప్రేమగా చూసుకున్నారా? ప్యార్ ఇష్క్ మోహన్ సార్ ప్రేమగా చూసుకుంటారా? నిజం చెప్పండి, పైన సీసీ కెమెరా ఉంది. సార్ ప్రేమగా చూసుకుంటారా? మీరు ఎందుకు చేసారు పెట్టుబడి చేతులు? ప్రేమగా చూసుకుంటారా? ఎవరైనా లేదన్నారా? ప్రేమగా చూసుకుంటారా? మేడం గారు నిజం చెప్పండి, ప్రేమగా చూసుకుంటారా? ఈ అమ్మ ఏదో తెలిసిపోతున్నారండి. బ్యాక్ టు పాల్వంచ. వా ఇప్పుడే చరణ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయినాం. తర్వాత చూపిస్తా అందరు అసలు అందరు ఎక్స్పీరియన్స్ ఏంది, అందరు ఏమనుకుంటున్నారు అని పాపకొండల గురించి.